సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక కొత్త డ్రామా నడుస్తోంది. కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం చాలా పాతది. ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమానే దీనికి తాజా ఉదాహరణ. సినిమా రాగానే మన సెక్యులర్ మేధావుల నుండి రొటీన్ ఆరోపణల పర్వం మొదలైంది. ఇది మరో ఇస్లామోఫోబిక్ సినిమా. బాలీవుడ్ కావాలనే ముస్లింలను నెగటివ్ గా చూపించి ఆ విద్వేషంతో డబ్బు సంపాదించుకుంటుంది అంటూ వాదనలు మొదలు పెట్టారు. కానీ ఈసారి వాళ్ళ వాదనలోని డొల్లతనాన్ని ఒక సింపుల్ లాజిక్ బయటపెట్టింది. ఆ లాజిక్ ఏంటో తెలిస్తే ఈ సెక్యులర్ ముసుగు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో మీకే అర్థమవుతోంది. ఆ వాదనలోని మొదటి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇదే: పాకిస్తాన్ అనే దేశం వేరు, ఇస్లాం అనే మతం వేరు. ఒక్కసారి ఈ తేడాను అర్థం చేసుకోండి. ఒక సినిమా పాకిస్తాన్ అనే దేశానికి వ్యతిరేకంగా ఉంటే అది పాకిస్తాన్ ఫోబిక్ సినిమా అవుతుందేమో గానీ ఇస్లామోఫోబిక్ సినిమా ఎలా అవుతుంది? పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేది ఒక ఆరోపణ కాదు, అది కఠోర వాస్తవం, ప్రపంచానికి తెలిసిన నిజం. ఆ వాస్తవం ఆధారంగా ధురంధర్ లాంటి సినిమా తీస్తే అది విద్వేషాన్ని సృష్టించినట్టు ఎలా అవుతుంది? నిజానికి అది మన దేశం ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని చూపించినట్టు అవుతుంది. అసలు సమస్య ఇక్కడే ఉంది. ఈ ఇస్లామోఫోబియా అనే పదాన్ని వాడుకుని పాకిస్తాన్ లాంటి దేశాలు చేసే ఉగ్రవాద చర్యలను కాపాడటానికి మన దేశంలోని కొందరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? బహుశా పాకిస్తాన్ పట్ల తమ విధేయతను నిరూపించుకోవడానికే కొందరు ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేస్తుంటారేమో అనిపిస్తుంది. ఉగ్రవాదానికి మతం ఉండదు అంటారు, కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక దేశాన్ని ధురంధర్ లాంటి సినిమాలో చూపిస్తే మాత్రం దానికి మతం రంగు పులిమి రాద్ధాంతం చేస్తారు. ఈ ద్వంద్వ వైఖరి ఎవరి కోసం? ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగా చూడకుండా దానికి మతం రంగు పులిమే ఈ కుహానా మేధావుల వాదనపై మీ అభిప్రాయం ఏంటి? ఒక దేశాన్ని విమర్శించడం, ఒక మతాన్ని విమర్శించడం ఒకటేనని మీరు భావిస్తున్నారా? మీ సమాధానాన్ని నిర్మోహమాటంగా కామెంట్స్ లో చెప్పండి. ఈ లాజిక్ ను అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.